Hello all, welcome to LTX classes. So నిన్న ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ తాలూకా రిజల్ట్ అనేది రావడం జరిగింది. అండ్ ఎవరెవరైతే ప్రిలిమ్స్ గ్రూప్ 2 అనేది క్రియేట్ చేశారో ఏపీఎస్సి వాళ్ళందరికీ కూడా మై హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ ఎవరైతే ఇప్పుడు మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, సో మెయిన్స్ ఎవరైతే క్లియర్ చేయాలనుకుంటున్నారో, సో మీకు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ కోర్స్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది. సో ఇది వచ్చేసరికి ఓవరాల్ కాంప్రహెన్సివ్ సబ్జెక్ట్ అనమాట. ఇండియన్ ఎకానమీ, పాలిటీ, ఎస్ఎన్టీ, ఏపీ ఎకానమీ, ఏపీ హిస్టరీ అన్నీ కూడాను మనకి ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ లైన్స్లో క్లాసెస్ అనేవి జరుగుతాయి. అండ్ అలానే మీకు ఏంటి అంటే ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు అనే బేసిస్ బట్టి కూడా క్లాసెస్ అనేవి ఉండబోతున్నాయి. అయితే ఇదంతా కూడా మీకు కేవలం 5,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జస్ట్ బికాజ్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అఫోర్డబుల్గా ఉండాలి అని చెప్పేసి ఈ ప్రైసెస్లో పెట్టడం అనేది జరిగింది. అండ్ ఇది వచ్చేసరికి మనకి లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం వలన మీరు గ్రూప్ 2ఏ కాదు, ఇన్ఫ్యాక్ట్ గ్రూప్ 1కి కూడా ఇది హెల్ప్ అవుతుంది. అండ్ నాట్ జస్ట్ గ్రూప్ 1 అనే కాదు, ఇండియన్ ఎకానమీ కానీ, ఎస్ఎన్టీ కానీ, ఈ రెండు మనకి యూపీఎస్సికి కూడా హెల్ప్ అవుతాయి అండ్ టీఎస్పీఎస్సికి కూడా హెల్ప్ అవుతాయి. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకే, సో ఎస్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. అండ్ ఈరోజు డేట్ 11th April 2024. అండ్ ఈరోజు ద హిందూ అనాలిసిస్ అనేది కవర్ చేయబోతుంది శాంతి మ్యామ్. ఓకే, సో ఎస్, లెట్స్ స్టార్ట్ అవర్ ఆర్టికల్స్. First article, jobs, inflation, key issues in Lok Sabha polls finds the survey. సో యాక్చువల్లీ ఏంటంటే ఇది నేను ఢిల్లీ ఎడిషన్లో నుండి ఫస్ట్ పేజ్ నుండి ఇది ఆర్టికల్ చూస్ చేసుకోవడం అనేది జరిగింది. అండ్ ఈరోజు ఒకవేళ మీరు పేపర్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క సేమ్ ఆర్టికల్ టాపిక్ గురించి 3 వేరియస్ పేపర్స్లో అంటే 3 వేరియస్ పేజెస్లో రావడం జరిగింది. దాంట్లోని ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఫస్ట్ పేజ్లో ఇది అపేర్ అయింది. సెకండ్ వచ్చేసరికి ఇన్ సర్చ్ ఆఫ్ ఏ డిగ్నిఫైడ్ ఎకనామిక్ లైఫ్ అనేది, సో మనకి ఎడిటోరియల్ పేజ్లో ఈ ఆర్టికల్ అనేది విత్ స్టాటిస్టిక్స్తో సహా ఈ ఆర్టికల్ అనేది అపేర్ అయింది. అందుకే మెయిన్లీ ఈ ఆర్టికల్ అనేది నేను చూస్ చేసుకోవడం అనేది జరిగింది. వై? బికాజ్ మన మెయిన్స్లో కానీ ఎస్ఐలో కానీ ఎప్పుడైనా రాసినప్పుడు ఈ స్టాటిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీకు హెల్ప్ చేస్తుంది. అండ్ ఈ సర్వే వచ్చేసరికి కూడా ఎవరు చేశారు ఈ సర్వే అనేది? ద హిందూ సిఎస్డిఎస్ లోక్నీతి ప్రీ పోల్ సర్వే 2024 హిందూ కొలాబ్లోని యాక్చువల్లీ ఈ సర్వే అనేది అయింది. అందుకే ఇది మనకి ఇంపార్టెంట్ కింద మనం పరిగణించవచ్చు. ఓకే, మెయిన్ ఎస్పెషల్లీ ముస్లిమ్స్, దళిత్స్, ఆదివాసీస్ వీళ్ళందరూ కూడా 2/3 ఆఫ్ దో సర్వేడ్ మెయిన్ వీళ్ళనే ఎక్కువగా సర్వే చేయడం అనేది జరిగింది. అండ్ వాళ్ళందరూ కూడా చెప్పింది ప్రతి ఒక్కరు కూడా ఏంటి అంటే ఆఫ్టర్ అంటే లాస్ట్ 5 yearsలో కూడాను అంటే జాబ్ అనేది తెచ్చుకోవడం అనేది చాలా చాలా డిఫికల్ట్ అనేది అవుతుంది అని చెప్పేసి. అండ్ మెయిన్ కన్సర్న్స్ వచ్చేసరికి ఫస్ట్ ప్లేస్లో అన్ఎంప్లాయ్మెంట్ ఉండింది. అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ ద కండిషన్ వేర్ జాబ్స్ అనేవి చేయలేకపోవడం ఆర్ లేకపోవడం అనమాట. ఓకేనా? అండ్ సెకండ్ వచ్చేసరికి ప్రైస్ రైజ్ అన్నా ఇన్ఫ్లేషన్ అన్నా ఒకటే అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? టూ మచ్ మనీ చేజింగ్ ఫ్యూ గుడ్స్. ఓకే, అంటే అర్థం ఏంటి? ఒక పర్టిక్యులర్ ప్రోడక్ట్ని ఎక్కువగా మనుషులు అంటే ఒకటే ప్రోడక్ట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఐఫోన్ అనేది ఒకటే ఉంది, కానీ దాన్ని కొనాలి అని చెప్పేసి ఒక 10 మంది ఉంటున్నారు అనుకోండి, అంటే ఏంటి? టూ మచ్ మనీ చేసింగ్ ఫ్యూ గుడ్స్. సో ఆటోమేటిక్గా అప్పుడు ఏంటి? ఐఫోన్కి ఎక్కువ డిమాండ్ ఉండింది కాబట్టి ఐఫోన్ తాలూకా ప్రైస్ అనేది పెంచేస్తారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రైస్ రైజ్. సో లాస్ట్ 5 yearsలో ప్రైస్ రైజ్ అనేది కొంతమంది లైక్ సర్వే చేసేలో 23% తాలూకా మెయిన్ అండ్ 27% వచ్చేసరికి వాళ్ళ ఇష్యూ అనేది అన్ఎంప్లాయ్మెంట్, తర్వాత డెవలప్మెంటల్ ఇష్యూస్, తర్వాత కరప్షన్ అండ్ రామ్ మందిర్ ఇన్ అయోధ్య. మేబీ దీని తాలూకది ముస్లిమ్స్ వల్ల ఎక్కువ అయి ఉండొచ్చు. అదర్ ఆన్సర్స్ డోంట్ నో, హిందుత్వ రిలేటెడ్. ఓకే,
సో మెయిన్ ఈ సిఎస్డిసి లోక్నీతి వల్ల ప్రీ పోల్ సర్వే అనమాట. అండ్ అలానే ద కన్సర్న్ వాజ్ హైయెస్ట్ అమంగ్ ముస్లిమ్స్ విత్ 67% వాళ్ళు ఏమంటున్నారంటే జాబ్ అనేది తెచ్చుకోవడం అనేది చాలా కష్టం అయిపోతుంది. అండ్ హిందూస్ వచ్చేసరికి అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ స్కెడ్యూల్ కాస్ట్ కానీ స్కెడ్యూల్ ట్రైబ్స్ వల్ల ఇష్యూ కూడా ఏంటి అంటే జాబ్స్ అనేది తెచ్చుకోవడం ఈజియర్ టు గెట్ వాజ్ షేర్డ్ ద హైయెస్ట్ అమంగ్ హిందూస్ అప్పర్ కాస్ట్. అండ్ ఈవెన్ 57% ఆఫ్ దెమ్ ఫెల్ట్ అదర్వైజ్. అంటే అప్పర్ కాస్ట్ వల్ల వచ్చేసరికి జాబ్స్ తెచ్చుకోవడం అనేది ఈజీ అయిపోయింది. లోవర్ కాస్ట్ గ్రూప్స్ ఓబీసీస్ కానీ ఎస్సీ ఎస్టీస్ ఎస్పెషల్లీ ఆదివాసీస్ వాళ్ళకి జాబ్స్ తెచ్చుకోవడం అనేది చాలా చాలా కష్టమైపోయింది అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఇదే దాని గురించి ఇక్కడ వెరీ వెరీ క్లియర్లీ ఇక్కడ స్టాటిస్టిక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. సి పర్సెప్షన్ ఆన్ ద అవైలబిలిటీ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ డిఫికల్ట్ అని 62%, సేమ్లా ఉందని 18%, ఈజియర్ అనే 12%. అండ్ ఇఫ్ యూ కంపేర్ టుడే విత్ ద పాస్ట్ 5 years, డూ యూ థింక్ ఇట్ ఈస్ మచ్ ఈజియర్ టు గెట్ జాబ్స్ ఆర్ హ్యాస్ ఇట్ బికమ్ మోర్ డిఫికల్ట్? సో ఇది వచ్చేసరికి 2019 నుండి 2024 వరకు కూడా ఇండియాలోని జాబ్స్ తెచ్చుకోవడం అనేది ఏ విధంగా సిచ్యువేషన్ ఉంది అనే క్వశ్చన్ పైన ఈ ఆన్సర్స్ అనమాట. అండ్ సెకండ్ వచ్చేసరికి ఇష్యూ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ బై లొకాలిటీ అండ్ జెండర్. ఓకే, సో గెట్టింగ్ జాబ్స్ ఓవరాల్ డిఫికల్ట్ అన్నారు. అండ్ విలేజెస్ వచ్చేసరికి లొకాలిటీ అండ్ 62, టౌన్ 59, సిటీ 65, జెండర్ మెన్ 65, విమెన్ ఏమొచ్చి 59 కింద రెస్పాండ్ అయ్యారనమాట. అండ్ అలానే థర్డ్ వచ్చేసరికి ప్రైస్ రైజెస్ గురించి ఇంక్రీజ్ అయ్యింది అని 71, సేమ్లా ఉందని 13, డిక్రీజ్ అయ్యాయని 13 అనమాట. అండ్ అలానే ప్రైస్ రైజ్ క్లాస్ అండ్ లొకాలిటీ పూర్లోని 76, లోవర్ అండ్ లొకాలిటీ బేసిస్ అనమాట. ద సేమ్ థింగ్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ ఐడెంటిటీ, ప్రైస్ రైజ్ అండ్ సోషల్ ఐడెంటిటీ, హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ష్రింకింగ్ జాబ్ ఆపర్చునిటీస్. యూనియన్ గవర్నమెంట్ అండ్ కస్టమ్, స్టేట్ గవర్నమెంట్ 17, బోత్ అండ్ 57. అంటే ఎవరి వల్ల అని విచ్ గవర్నమెంట్ టు హోల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ రైజింగ్, యూనియన్ గవర్నమెంట్ 26, స్టేట్ గవర్నమెంట్ వల్ల బోత్ 56. సో ఈ విధంగా ప్రాపర్ అంటే డేటా తోటి అండ్ స్టాటిస్టిక్స్ తోటి ఈ ఆర్టికల్స్ అనేవి పెట్టడం జరిగింది. సో మీరు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో ఏంటి అంటే ఈ ఎలక్షన్స్ గురించి కానీ సీజన్ గురించి కానీ మనకు అనవసరం. బట్ స్టాటిస్టిక్స్ ఆర్ టెలింగ్ దట్ మనకి మ్యాక్సిమం ఆర్ మెజారిటీ పీపుల్ అనేవాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ అనేది రైజ్ అయ్యింది అని చెప్పేసి, అండ్ అలానే ఇన్ఫ్లేషన్ ఇష్యూ అనేది కూడా ఇంక్రీజ్ అయ్యింది అనేది, ఈ రెండు విషయాలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? సో ఎవరైతే జాబ్ తెచ్చుకోగలిగే పొజిషన్లో ఉండి జాబ్స్ చేయడానికి లేకపోతే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ఎంప్లాయ్మెంట్. అండ్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? సో ఒక పర్టికులర్ టైం పీరియడ్లోని ఫ్యూ గూడ్స్ అనేవి ప్రైసెస్ అనేది ఇంక్రీజ్ అయితే దాన్నే ఇన్ఫ్లేషన్ కండిషన్ అని చెప్పేసి అంటారనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ ద ఫస్ట్ పేజ్లో ఉన్న ఫస్ట్ ఆర్టికల్. అండ్ వీ షల్ మూవ్ టు ది నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ద అడ్వెంట్ ఆఫ్ ఏ holistic approach to One Health. So madam, first of all you must know about One Health అంటే ఏంటి? వన్ హెల్త్ ఏంటి మేడం? ఒక మనుషులకి 2 health 3 health అనే కాన్సెప్ట్స్ ఉంటాయా? సో యాక్చువల్లీ ఈ రోజు వరకు కూడా చాలా వరకు కూడా మన హెల్త్ పర్స్పెక్టివ్ని ఎలా చూస్తాము, యానిమల్ హెల్త్ అనేది వేరేగా, అదే హ్యూమన్ హెల్త్ అనేది వేరేగా, ఎన్వైర్న్మెంట్ అనేది వేరేగా. కాకపోతే ఈ మూడిటి తాలూకా కాన్సెప్ట్నే అండ్ ప్రతి ఒక్కటి దానికి కూడా ఈ ఇంటర్లింక్ అనేది ఉంటుంది అనేది ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేస్తామో దాట్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ యాజ్ వన్ హెల్త్ అన్నమాట. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా కోవిడ్-19 పాండమిక్ అనేది ఎగ్జాంపుల్ యానిమల్స్ ద్వారా, అండ్ అలానే ఎన్వైర్మెంటల్లీ బోర్డర్స్ అనేవి లేవు ఒక డిసీజ్కి అని చెప్పేసి, అండ్ అలానే ఇంకొకటి ఏంటి, ఎన్వైర్న్మెంట్లో క్లైమేట్ చేంజెస్ అనేవి ఎప్పుడైతే రైజ్ అయిపోతుందో ఆటోమేటిక్గా ఈ స్ట్రోక్స్ అనేవి, డ్రాట్స్, వీటన్నిటి ద్వారా హెల్త్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. యానిమల్స్ నుండి కూడా హ్యూమన్స్కి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి, హ్యూమన్స్ నుండి యానిమల్స్కి కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ యొక్క ఇంటర్లింకింగ్ కాన్సెప్ట్ని మనం ఏమంటాము, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వన్ హెల్త్ కాన్సెప్ట్ అనమాట. సో ఆథర్ ఏమంటున్నారు,
ద ఇంటర్డిపెండెన్స్ బిట్వీన్ హ్యూమన్స్ అండ్ యానిమల్స్ అండ్ ఎన్వైర్న్మెంట్ వచ్చేసరికి ఇవంతా కూడాను ఈ ఇంటర్లింకేజ్ ఆర్ ఇంటర్డిపెండెన్స్ అనేది మనకి డే బై డే విట్నెస్ అవుతుంది. దట్ టు COVID-19 పాండమిక్ ద్వారా ఇంకా ఎక్కువగా ఎవిడెన్షియల్గా ఉందన్నమాట. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ హ్యూమన్స్ హూ ఆర్ ఎఫెక్టెడ్ బై పాండమిక్స్ బట్ ఆల్సో ఈవెన్ లైఫ్ స్టాక్ కూడా. అంటే పాండమిక్ అనేది కేవలం హ్యూమన్స్ ఒకటే కాదు, యానిమల్స్కి కూడా ఇవి అవుతూ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి లంపీ స్కిన్ డిసీజ్ స్ప్రెడ్ అక్రాస్ ద కంట్రీస్. ఈ లంపీ స్కిన్ డిసీజ్ అనేది ఏంటి, కౌస్లో ఎక్కువగా అనమాట. ఆ కౌస్ వచ్చేసరికి ఏంటి అంటే లంప్స్ లాగా వాళ్ళ బాడీ అంతా కూడా అవుతుంటుంది అనమాట. సో దాని ద్వారా వాళ్ళ మిల్క్ ప్రొడక్టివిటీ అనేది రెడ్యూస్ అయిపోతుంది అండ్ మిల్క్ కూడా నేమొచ్చి లైక్ కంటామినేట్ అయిపోతుంది అనమాట. సో ఇది వచ్చేసరికి చాలా దారుణంగా కేవలం ఆ జోగ్రఫికల్ రీజన్కే కాదు, కంట్రీస్ నుండి కంట్రీస్కి కూడా చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ పాండమిక్. నాట్ జస్ట్ హ్యాపెన్స్ టు హ్యూమన్ బీయింగ్స్ బట్ ఆల్సో టు ది యానిమల్స్. అండ్ రీసెంట్ డెసిషన్ వచ్చేసరికి నేషనల్ వన్ హెల్త్ మిషన్ క్యాబినెట్ తాలూకా మెయిన్ మైల్ స్టోన్ అనమాట. జూలై 2022లో ప్రైమ్ మినిస్టర్ వచ్చేసరికి STIAC సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్ వచ్చేసరికి ఏంటి అంటే ఈ నేషనల్ వన్ హెల్త్ మిషన్ని ప్రొపగాండా చేయడం అనేది జరిగిందనమాట. అంటే దీన్ని ప్రపోజ్ చేశారు, ఎండోస్ చేశారు. సిన్స్ దెన్ 13 మినిస్ట్రీస్ కానీ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా ఇంక్లూడింగ్ సైన్స్ ఫండింగ్ ఏజెన్సీస్ కూడాను లైక్ DBT కానీ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ కానీ, CSIR కానీ, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కానీ డిపార్ట్మెంట్ కానీ, అండ్ అలానే ఇన్ఫాక్ట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ యానిమల్ వెల్ఫేర్ కానీ అండ్ డిఫెన్స్ మినిస్ట్రీ కానీ వీళ్ళందరూ కూడాను ఒక దగ్గరకు వచ్చారు టు షేప్ ద మిషన్ టేకింగ్ వన్ ఆఫ్ ద మోస్ట్ హోలిస్టిక్ అప్రోచెస్. సో ఎందుకు దీన్ని అప్రోచ్ చేయడానికి వన్ హెల్త్ పాండమిక్ ప్రిపేర్నెస్ ఇన్ ద వరల్డ్. సో ఏదైనా అవ్వనియండి, అది కేవలం మనుషులకే కాదు యానిమల్స్కే కాదు ఎవరికి కూడా ఎఫెక్ట్ అవ్వకుండా ఆ ఇనఫ్ మెషర్స్ అనేవి తీసుకునే విధంగా అండ్ ప్రజలకు కూడా అవేర్నెస్ అనేది క్రియేట్ చేసే విధంగా. అండ్ అలానే దెర్ వాస్ కన్సెన్సస్ అమంగ్ ద లీడర్షిప్ ఆఫ్ దీస్ మినిస్ట్రీస్. సో అలానే అంటే లీడర్షిప్ కూడా తీసుకుంటున్నారనమాట. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ వన్ హెల్త్ అనేది కూడా ఒక ఇన్స్టిట్యూషన్ అనేది కూడా, ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఈ యొక్క ప్లాన్ని ఆర్గనైజ్ చేయడానికి, ఇంప్లిమెంట్ చేయడానికి అండ్ అలానే వాటన్నిటిని కూడాను ఇన్ఫ్యాక్ట్ అంటే ఆర్గనైజ్ చేయడానికి కూడా ఒక ఇన్స్టిట్యూట్ని కూడాను. అండ్ బేస్డ్ ఇన్ నాగ్పూర్, ఇట్ ఈస్ టు బి యాంకర్ ఇన్ కోఆర్డినేటింగ్ యాక్టివిటీస్ నేషనలీ అండ్ ద నోడల్ ఏజెన్సీ టు కోఆర్డినేట్ ఇంటర్నేషనల్ యాక్టివిటీస్ అక్రాస్ ద స్పేస్ ఆఫ్ వన్ హెల్త్. సో నేషనల్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయడానికి అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో నోడల్ ఏజెన్సీ లాగా ఇండియా నుండి అచీవ్ చేయడానికి నాగ్పూర్ బేస్డ్ ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ వన్ హెల్త్ అనేది కూడా క్రియేట్ చేయడానికి కూడా డిసైడ్ అయ్యారనమాట. అండ్ ఇది వచ్చేసరికి ఏంటి ప్లానింగ్స్ అనేవి కూడా క్రియేట్ చేస్తుంది. ఈ ఫౌండేషన్ స్టోన్ అనేది ఆల్రెడీ 2022లో మోడీ గారు స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ నేషనల్ వన్ హెల్త్ మెషిన్ అనేది గోల్ అచీవ్ చేయడానికి టు డెవలప్ స్ట్రాటజీస్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్, జాయింట్ అవుట్బ్రేక్ రెస్పాన్స్, కోఆర్డినేటెడ్ R&D అనేవి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఏదో ఒక్క అప్రోచ్ అనేది తీసుకున్నాం అనుకోండి డెఫినెట్లీ ఇది అచీవ్ చేయలేం. సో ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనేది ఉండాలి. అండ్ అలానే పాండమిక్ అయ్యింది అంటే ఇమ్మీడియట్లీ ఆ రెస్పాన్స్ అనేది ఉండే విధంగా అండ్ అలానే ఆ తర్వాత దాని మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా చేసే విధంగా అండ్ అలానే కంటిన్యూస్ ఇన్ఫర్మేషన్ అనేది కూడాను బెటర్ కంట్రోల్ ఈ డిసీజ్ని కంట్రోల్ చేయడానికి అనమాట. బై డిసీజెస్ దట్ ఎఫెక్ట్ హ్యూమన్స్ సచ్ యాజ్ COVID-19 పాండమిక్. సో ప్రతి ఒక్కరికి తెలిసిందే డిసీజెస్ దట్ ఎఫెక్ట్ యానిమల్స్ సచ్ యాజ్ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ ఆర్ లంపీ స్కిన్ డిసీజ్ కెన్ హిట్ ప్రొడక్టివిటీ అండ్ ట్రేడ్. ఇవి కేవలం మనుషుల హెల్త్నే కాదు, ఇన్ఫ్యాక్ట్ ఇవి ట్రేడ్ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. ఎందుకంటే యూ మైట్ హ్యావ్ రిమెంబర్డ్ దట్ COVID-19 పాండమిక్ తర్వాత చైనా నుండి ఏవైతే ఇంపోర్ట్స్ అనేవి రావాలో అవి చాలా వరకు కూడా రిస్ట్రిక్ట్ అయిపోయింది. అండ్ గ్లోబల్ లెవెల్లో కూడాను వీటి తాలూకా సప్లై చైన్ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అండ్ అలానే ఈ లంపీ స్కిన్ డిసీజ్ ద్వారా కానీ ఫుట్ అండ్ మౌత్ డిసీజెస్ ద్వారా ఏదైతే మిల్క్ ప్రొడక్షన్ అనేది ఉందో అది దెబ్బ అయిపోతుంది. అండ్ ఏదైతే దాన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో మన ఎక్స్పోర్ట్ కూడా ఇన్ఫాక్ట్ చేయలేం అనమాట. సో ఇన్ఫాక్ట్ హెల్త్తో పాటు ఎకానమీ పర్స్పెక్టివ్ అనేది కూడా ఉంది, ట్రేడ్ అనేది కూడా దెబ్బ అయిపోతుంది అనమాట. సిమిలర్లీ దీస్ అండ్ అదర్ డిసీజెస్ సచ్ యాజ్ కెనైన్ డిస్టెంపర్ కానీ అవన్నీ కూడాను యానిమల్స్ని ఎఫెక్ట్ చేస్తుంది అండ్ కన్జర్వేషన్ ఇంపార్టెంట్.
సో వీటన్నిటికీ కూడాను ఒక కోఆర్డినేటెడ్ అప్రోచ్ that we are better prepared for such diseases as well as those that can cause the next pandemic such as avian influenza or Nipah. ఇలాంటివి ఏ వచ్చినా సరే ట్యాకిల్ చేసే విధంగా ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అయ్యే విధంగా ఒక ప్రాపర్ స్ట్రాటజీతో పాటు ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్, రెస్పాన్సివ్ మెకానిజం, వీటన్నిటి మీద కూడా ఇన్ఫర్మేషన్ షేరింగ్ అనేది కూడా హైలీ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆథర్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను అనమాట. బికాజ్ ఇఫ్ అట్ ఆల్ ఎనీ ఆర్టికల్ సో కెన్ వి ప్రివెంట్ ఆర్ అవర్ట్ ద నెక్స్ట్ పాండమిక్ ఇన్ ద వరల్డ్ అనే క్వశ్చన్ పైన మీరు ఆన్సర్ రాయాలి అంటే ఈ యొక్క డేటా ఏదైతే ఉందో ఆర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది. మెషర్స్ ఏంటి, ఏం చేయాలి, ఏం తీసుకుంటే బెటర్ అనేది. And pandemic preparedness is incomplete without there being focus on strong R&D. Research and development లేకపోతే ఎప్పుడు కూడా ఎంత చేసినా సరే ఇది ఫ్యూటైల్ ఎఫర్ట్స్ అనమాట. ఫోకస్డ్ R&D కెన్ ఎన్ష్యూర్ దట్ వీఆర్ బెటర్ ప్రిపేర్డ్ ఫర్ ఎమర్జింగ్ డిసీజెస్. సో ఫ్యూచర్లో అంటే COVID-19 లాగా ఇంకా ఫ్యూచర్లో ఏ కొత్త డిసీజెస్ వచ్చినా వాటిని మనం ఇమ్మీడియట్లీ ట్యాకిల్ చేయాలి అంటే ప్రెసెంట్ ఉన్న వాటి మీద స్ట్రాంగ్ R&D అనేది హెల్ప్ అవుతుంది. త్రూ ద డెవలప్మెంట్ ఆఫ్ టూల్స్ సచ్ as vaccines, therapeutics, diagnostics that is critical for India and also the world. And this is where all the participating departments అంటే ఇప్పటివరకు ఏ డిపార్ట్మెంట్స్, ఫండింగ్ ఏజెన్సీస్, మినిస్ట్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, CSIR, ICMR, ICAR, ఫార్మసిటికల్ డిపార్ట్మెంట్, ఇవన్నీ కూడా చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకంటే ఇవన్నీ కూడాను రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి అలానే వ్యాక్సిన్ డెవలప్మెంట్కి కూడాను ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూట్స్ కింద మనం పరిగణించవచ్చు. అండ్ ఇట్ ఈజ్ నాట్ జస్ట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ బట్ ఆల్సో అవర్ అకాడమిక్ సెంటర్స్ కూడాను, ప్రైవేట్ సెక్టర్ కానీ ఇవన్నీ కూడాను క్రిటికల్ స్టేక్ హోల్డర్స్ అంటే పార్ట్స్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ మేకింగ్ దిస్ ఏ రియాలిటీ. దీన్ని మనం రియాలిటీ కింద చేయాలి అంటే నాట్ జస్ట్ గవర్నమెంట్ తాలూకా సపోర్ట్ ఒక్కటే ఉంటే కాదు, ప్రైవేట్ కానీ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎయిమ్స్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ అనేవి కూడా హెల్ప్ అవుతాయి. All these efforts can become effective only when there is a close coordination between center and the states. This is what cooperative federalism అనే కాన్సెప్ట్. కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఏంటి? ఏ విషయంకైనా సరే సెంటర్ స్టేట్ కోఆర్డినేటెడ్గా ఉంటే సరిపోతుంది. అంతేకాని సెంటర్ ఒకలా బిహేవ్ చేస్తుంది, స్టేట్ ఒకలా బిహేవ్ చేస్తుంది అంటే డెఫినెట్లీ అవి ఎప్పుడు కూడాను ఒక ప్రాపర్ మెకానిజంలోకి ఎప్పుడు రాలేవన్నమాట. Therefore, working with states will not only help them in introducing this approach in a much better way at the ground level, but the lessons also learned in the process of implementation will help in evolving an effective strategy. So, the approach to One Health is more a journey than a destination. ఇదేదో చేస్తే మనం ఫైనల్ డెస్టినేషన్స్కి వచ్చేస్తామని కాదు, ఇది కంటిన్యూయింగ్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక COVID-19 పాండమిక్ వచ్చింది, లేదా ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా వచ్చింది, లేదంటే నీఫా వైరస్, వీటి మీద కంటిన్యూస్ నేర్చుకునే ఎఫర్ట్స్ కానీ తెలుసుకోవడం కానీ అలా కంటిన్యూస్ చేస్తూ ఉంటేనే దీని గురించి మనకు అర్థమవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం వీటిల్ని వ్యాక్సినేషన్స్ కనిపెట్టడం, రీసెర్చ్ చేయడం, ఒకవేళ దీని స్టైల్ మారితే ఏ విధంగా చేయాలి ఎట్సెట్రా ఇలాంటివి తెలుసుకుంటూ ఉంటేనే మనం అంటే మనకి ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలని నాకు తెలుస్తుంది. సో ఇది చేసేస్తే అయిపోతుందని కాదు, ఇట్ ఈజ్ ఏ లాంగ్ రన్ జర్నీ ఆర్ ప్రాసెస్. Under the mission, a national network of high-risk pathogen, biosafety level BSL-3 or BSL-4 laboratories వీటన్నిటిని కూడా క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఎందుకు? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం అనమాట. బ్రింగింగ్ సచ్ laboratories that are managed by different departments will serve to address the disease outbreak response better regardless of human, animal and environment sectors. సో దీని ద్వారా ఎంత బాగా రెస్పాన్సివ్ మెకానిజం అనేది ఎలా ఉంది అనేది అది హ్యూమన్కి వచ్చినా యానిమల్కి వచ్చినా ఎన్వైర్న్మెంట్లో అయినా తెలుసుకోవడానికి ఇవి హెల్ప్ చేస్తాయి అన్నమాట ఈ ల్యాబొరేటరీస్ అనేవి. There will be better resource utilization of expensive, much needed infrastructure, but also good linking across sectors. So, such as NIFA that involves bats, pigs, and humans, for example. So, ఏవైతే కేవలం animals కి ఎఫెక్ట్ చేస్తుంది లేదా హ్యూమన్స్ కి ఎఫెక్ట్ చేస్తుంది అని ఉండదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నీఫా పిగ్స్ కానీ బ్యాట్స్ కానీ హ్యూమన్స్ అన్నిటికీ కూడాను ఎఫెక్ట్ చేస్తుంది. అలాంటివి ఎఫెక్టివ్ కోఆర్డినేటెడ్గా మనం ట్యాకిల్ చేయాలి అంటే వీటికి బెటర్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఉండాలి. అండ్ ప్రజెంట్ ఉన్న రిసోర్సెస్ని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవడం అనేది కూడా మనకి తెలియాలి. ఫర్దర్ ఇండియా హ్యాస్ టు అగ్మెంట్ ఇట్స్ ఎపిడెమియాలజీ అండ్ డేటా అనలిటిక్ అబిలిటీ.
అంటే అర్థం ఏంటి, ఉన్న డేటాని ప్రాపర్గా యూటిలైజ్ చేయడం, ప్రాపర్గా స్టడీ చేయడం కానీ, డిసీజెస్ డేటా గురించి స్టడీ చేయడం కానీ, రీసెర్చ్ చేయడం కానీ ఇంపార్టెంట్. అండర్ ద మిషన్ ఎఫర్ట్స్ ఆర్ బీయింగ్ టు మేక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అండ్ డిసీజ్ మోడలింగ్ టు అడ్రస్ దీస్ ఇష్యూస్ అండ్ కోఆర్డినేట్ కెపాసిటీ బిల్డింగ్ అక్రాస్ డిఫరెంట్ సెక్టార్స్. సో దీనికోసం అని చెప్పేసి యాజ్ ఆఫ్ నౌ ఈ వన్ హెల్త్ మిషన్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నిక్స్ కానీ, మిషన్ లెర్నింగ్ టెక్నిక్స్ కానీ వీటన్నిటినీ కూడా యూటిలైజ్ చేయాలనుకుంటున్నారు అనమాట. సో దట్ డేటాని సెగ్రిగేట్ చేయడానికి అండ్ స్టడీ చేయడానికి. ఎమర్జింగ్ అప్రోచెస్ సచ్ యాజ్ genomic surveillance from weather wastewater showed that promise during COVID-19 pandemic. ఆల్రెడీ ఒక కేస్ స్టడీ అనేది కూడా ఉంది. ఏంటి, సో జీనోమిక్ సర్వేలెన్స్ అనే కాన్సెప్ట్ వేస్ట్ వాటర్ నుండి స్టడీ చేయడం అనేది జరిగింది. సో దాని ద్వారా అర్థమైంది ఏంటంటే COVID-19 పాండమిక్ ఎందుకు ఇండియాలో అంత ఇంటెన్స్ అయ్యింది అనే విషయం క్లియర్గా అర్థమైందనమాట. సో అలానే డిసీజెస్ రెస్పాన్సివ్ గురించి టూల్స్ అనేవి మనకి హెల్ప్ చేస్తుంది. దిస్ విల్ బి ఎక్స్పాండెడ్ టు అదర్ సెంటినల్స్ సచ్ యాజ్ యానిమల్స్లో కానీ, లైఫ్ స్టైల్ కానీ, or broader set of diseases to be taken up so that we mainstream these approaches. So routine surveillance system లోని మనకి హెల్ప్ అయ్యే విధంగా అక్రాస్ హ్యూమన్, లైఫ్ స్టాక్ అండ్ ఎన్వైర్మెంటల్ సెక్టార్స్. అయితే ఇది కేవలం ఇండియాలోనని మాత్రమే మనం అనుకోలేం, బట్ దిస్ ఈజ్ యాజ్ ఏ గ్లోబల్ సబ్జెక్ట్. ఎందుకంటే వన్ హెల్త్ ఈజ్ ఏ గ్లోబల్ టాపిక్. ఏదో ఇండియాలో మనం ట్యాకిల్ చేసేస్తామంటే కుదరదు. చైనా నుండి COVID-19 అనేది వచ్చింది, అది అందరికీ తెలిసింది. అండ్ అలానే ఒక కంట్రీ నుండి ఇంకో కంట్రీకి స్ప్రెడ్ అవుతుంది. సో అందుకే ఇండియాలోనే కాదు, గ్లోబల్ లెవెల్లో అందరూ కలిపేకట్టుగా ఇలాంటి మెకానిజం ఏవైతే ఇంప్లిమెంట్ చేస్తారో అప్పుడే ప్రాపర్గా డిసీజెస్ని అవాయిడ్ చేసే స్కోప్ అనేది ఉంటుంది. During India's presidency of the G20, this approach was highlighted and widely endorsed by all the members. In fact, ఇదే విషయాన్ని ఇండియా హైలీ ఎండోర్స్ చేయడం అనేది జరిగింది. ఎస్పెషల్లీ లాస్ట్ ఇయర్ మనకి G20 ప్రెసిడెన్సీ ఉండేటప్పుడు చాలా హైలైట్ చేయడం అనేది జరిగింది. అండ్ అలానే వన్ హెల్త్ ఈజ్ నాట్ జస్ట్ లిమిటెడ్ టు డిసీజెస్, దీనికి వైడర్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ కానీ, అంటే మనం ఏవైతే మెడిసిన్స్ తీసుకుంటున్నామో దానికి రెసిస్టెన్స్ కానీ, ఫుడ్ సేఫ్టీ కానీ, ప్లాంట్ డిసీజెస్, క్లైమేట్ చేంజ్ తాలూకా ఇంపాక్ట్, ఇవన్నీ కూడా వన్ హెల్త్ కాన్సెప్ట్లోకి వస్తాయన్నమాట. And intersectoral topics such as One Health require close engagement of not just different governmental agencies but also non-governmental agencies కానీ, academia కానీ, private sector, also from the people. సిటిజన్స్ తాలూకా సపోర్ట్ అనేది కూడా గవర్నమెంట్కి కూడా ఉండాలన్నమాట. అన్నీ కేవలం గవర్నమెంట్ మాత్రమే చేయలేదు, అట్ ద సేమ్ టైం ప్రజల తాలూకా సపోర్ట్ అనేది కూడా గవర్నమెంట్కి ఉండాలి. అండ్ ఆల్సో అకాడమియా సపోర్ట్ అనేది కూడాను. ఎందుకంటే మనం చదువుతున్నాం అంటే ఎంతసేపు బుక్కుల్లో చదివేసామని కాదు, దాన్ని ప్రాక్టికల్గా ఎంత ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాం అనే నాలెడ్జ్ కూడా మనకు ఉండాలి. Such an approach focused on anti-actionable framework will further the goal of moving closer to the clarion call One Earth, One Health and Health for All అనేది అచీవ్ చేయడంలోనే హెల్ప్ చేస్తుంది అనమాట. సో One Earth, One Health, Health for All. This is my question today. Is this possible in India? Okay, this is for 10 marks. సో ఈ పాయింట్స్ని ఎలా యూటిలైజ్ చేస్తారు అనేది మీరే స్టడీ చేసుకోండి. ఆర్టికల్ మీరు చదివితే మీకు హెల్ప్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ లైక్ మెయిన్స్ క్వశ్చన్ టుడే. యూ కెన్ మీరు ఆన్సర్ అనేది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయొచ్చు. డెఫినెట్లీ నేను చదువుతాను, మీకు అనేది అంటే మార్క్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తాను. అంటే ఎవరు ఎలా రాశారు ఏంటి అనేది మీకు కామెంట్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఎస్ we shall move to the next article. బిఫోర్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఉగాది సెలబ్రేషన్స్లోని యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ఆన్లైన్ మీద కొన్ని ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మనకి ఏంటి అంటే ఆన్లైన్ వచ్చేసరికి యూజువలీ 60,000 రూపీస్ వర్త్ కోర్స్, కాకపోతే ఇప్పుడు మనకి 50,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఈ ఆఫర్ అనేది కేవలం మనకి 15th ఏప్రిల్ వరకు మాత్రమే. వై? బికాస్ దిస్ ఈజ్ లైక్ ఉగాది సెలబ్రేషన్స్లో ప్రొవైడ్ చేస్తున్న ఆఫర్ అనమాట. బట్ దిస్ కమ్స్ విత్ ది లైఫ్ టైమ్ వెలిడిటీ ఆపర్చునిటీ. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే ఉగాది సెలబ్రేషన్స్లో మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు యూపీఎస్సీ ఇన్ఫైనిటీ
ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ మీద కూడా. ఆఫ్లైన్ వచ్చేసరికి వైజాగ్లో మన బ్రాంచ్ అనేది ఉంటుంది. సో ఇక్కడికి మీరు విజిట్ చేయొచ్చు. వైజాగ్ నియర్ బై ఎవరైతే ఉన్నారో దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. వై? బికాస్ 1 lakh rupees వర్త్ కోర్స్ అనేది ఇప్పుడు 80,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఈ ఆఫర్ వచ్చేసరికి కేవలం 15th April వరకు మాత్రమే. బట్ దిస్ కమ్స్ విత్ ది లైఫ్ టైమ్ వెలిడిటీ ఆపర్చునిటీ. ఓకే, అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకే, సో ఎస్, మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. Ambedkar must be blessing me for revoking Article 370, says Modi. సో ఇది మనకి పొలిటికల్ పర్స్పెక్టివ్లోని వీళ్ళు ఏంటి అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు కానీ రూలింగ్ పార్టీ వాళ్ళు కానీ ఒకరికొకరు క్రిటిసైజ్ చేసుకుంటూనే ఉంటున్నారు. ఇలా ఉంది, ఇలా మీరు చేశారు, అలా మార్చేశారు అని. అదంతా కూడా మనకు అనవసరం. యాక్చువల్లీ ఇక్కడ నేను ఈ ఆర్టికల్ చూస్ చేసుకోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే GS2 పాలిటీ పరంగా మనకి ఇంపార్టెంట్ అనమాట. సో వాట్ హ్యాపెన్ 1947లోనమాట ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత చాలా వరకు కూడాను సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏం చేశారు, చాలా స్టేట్స్ని అంటే అప్పట్లో ఉన్న బ్రిటిష్ రూల్ చేస్తున్న స్టేట్స్ కానీ ఇండిపెండెంట్ స్టేట్స్ కానీ వాటన్నిటిని కూడా ఒప్పించి ఇండియాలోని మర్జ్ చేసే విధంగా చేశారు. కానీ ఒక 3 parts అనేవి ఉండిపోయాయి అనమాట. అవి డెసిషన్ అనేది తీసుకోలేదు. ఒకటి వచ్చేసరికి జునాగఢ్, అండ్ ఇంకొకటి వచ్చేసరికి మనకి హైదరాబాద్, అండ్ ఇంకొకటి వచ్చేసరికి జమ్మూ అండ్ కాశ్మీర్. జునాగఢ్ కానీ హైదరాబాద్ కానీ త్రూ పోలీస్ యాక్షన్ ద్వారా, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ ద్వారా ఇండియాలోకి మర్జ్ చేసేలాగా చేశారు. జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే ఉందో ఇక్కడ మెజారిటీ పాపులేషన్ వచ్చేసరికి ముస్లిమ్స్ ఉండడం జరిగింది. కానీ వాళ్ళ తాలూకా రూలర్ వచ్చేసరికి హిందువుగా ఉండడం అనేది జరిగింది. సో వీళ్ళు ఏంటి అంటే ఇండియాలో జాయిన్ అవ్వాలా లేదా పాకిస్తాన్లో మర్జ్ అవ్వాలా అనేది, ఎస్పెషల్లీ దీని తాలూకా స్ట్రాటజిక్ లొకేషన్ వల్ల అనమాట. అటు పాకిస్తాన్కి ఇటు ఇండియాకి కలిపి ఉన్న అంటే ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఉండడం వల్ల దీని తాలూకా రోల్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఆ టైంలోని ఇమ్మీడియట్లీ JNKని ఇండియాలోకి ఇంటిగ్రేట్ చేయడం కోసం అని చెప్పేసి JNKకి కొన్ని ప్రావిజన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఇండియాలోకి మర్జ్ చేసేలా చేపించారు ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఆ యొక్క మెషర్సే ఆర్టికల్ 370. సో ఈ ఆర్టికల్ 370 ద్వారా జమ్మూ అండ్ కాశ్మీర్కి స్పెషల్ స్టేటస్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. సో దీని ప్రకారంగా జమ్మూ అండ్ కాశ్మీర్కి సెపరేట్ కాన్స్టిట్యూషన్ అనేది ఉంటుంది. అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాళ్ళు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ అలానే వాళ్ళకి సెపరేట్ ఫ్లాగ్ అనేది ఉంటుంది. అండ్ అలానే వాళ్ళకి సెపరేట్ థింగ్స్ అనేవి ఉంటుంది. ఇండియన్ పీనల్ కోడ్ కానీ CRPC కానీ ఇవేవి కూడా అప్లై అవుతూ ఉండేవి కాదు వాళ్ళకి, ఇవంతా కూడా ఉండేదన్నమాట. సో అండ్ ఎప్పుడైనా సరే ఈ ఆర్టికల్ 370ని రివోక్ చెయ్యాలి అంటే క్యాన్సిల్ చెయ్యాలి అంటే కేవలం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మాత్రమే మళ్ళా దీన్ని రివోక్ చేయగలదు అని ఒక ప్రావిజన్ అనేది మెన్షన్ చేశారు. బట్ వాట్ హ్యాపెండ్, ఇప్పటి వరకు కూడా అచీవ్ చేయలేండి. ఎస్పెషల్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ని ఇండియాతో పాటు ఇదంతా కూడా ఒక్క నేషన్, దీనికి స్పెషల్ స్టేటస్ ఎందుకు అండ్ ప్రతి ఒక్కరిని కూడా ఈక్వల్గా చూడాలి అనే కాంటెక్స్ట్ తోటి ఆర్టికల్ 370ని రివోక్ చేసేసారు త్రూ జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా. ఓకే, ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా ఆర్టికల్ 370 రివోక్ చేసేసి ఏం చేశారు, జమ్మూ అండ్ కాశ్మీర్ని 2 యూనియన్ టెరిటరీస్ కింద, ఒకటి లద్దాఖ్ ఇంకొకటి జేఎండ్కేకి లెజిస్లేచర్ అనేది ఉంటుంది, లద్దాఖ్కి వితౌట్ లెజిస్లేచర్గా క్రియేట్ చేయడం అనేది జరిగిందనమాట. ఇలాగా ఆర్టికల్ 370ని అబ్రోగేట్ చేసినందుకు, రివోక్ చేసినందుకు, సో యాక్చువల్లీ మోడీ గారు ఏమంటున్నారు, జమ్మూ అండ్ కాశ్మీర్ని ఇప్పటి వరకు కూడా ట్రూగా ఇండియన్ స్పిరిట్లో ఉండేది కాదు, కానీ ఇప్పుడు దీంతో కంప్లీట్, ఎందుకంటే ఎప్పుడైనా సరే యూటీస్ అంటే ఏంటి, దే ఆర్ బీయింగ్ అడ్మినిస్టర్డ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎప్పుడైనా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ఎప్పుడైనా మనం పదం విన్నామంటే ఏంటి, డైరెక్ట్లీ ఇట్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్. సో ఇక్కడ స్పెషల్ కంట్రోల్, స్పెషల్ సేఫ్టీ ఫోర్సెస్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ జమ్మూ అండ్ కాశ్మీర్ని ఇంటిగ్రేట్ చేసేసారు త్రూ దిస్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా అన్నమాట.
సో దట్ ఈస్ వాట్, అందుకే ఈ ఆర్టికల్ 370 అనేది మనకి ఇంపార్టెంట్. కానీ ఆ టైంలో యాక్చువల్లీ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ కదా, కానీ ఇప్పుడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ లేదు కదా. ఇప్పుడు మనకి జవహర్లాల్ నెహ్రూ గారు, ఎస్విపి పటేల్ గారు వీళ్ళందరినీ రమ్మంటే వస్తారా ఏంటి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సో అందుకే ప్రెసెంట్ ఉన్న లోక్సభ ఏదైతే ఉందో అదే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కింద త్రూ దిస్ యాక్ట్ ద్వారా, స్పెషల్ యాక్ట్ ద్వారా పాస్ చేసి దీన్ని యూటీస్ కింద కన్సిడర్ చేయడం అనేది జరిగింది. యాక్చువల్లీ ఒక మెయిన్ థింగ్ ఏంటి అంటే దీనికి స్టేటస్ అనేది తీసేశారు. వై, బికాస్ స్టేటస్ కానీ ఉన్నట్లయితే దాన్ని మళ్ళీ ఈజీగా పాకిస్తాన్ వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారనేమో ఫోకస్ తోటి యూటీస్ కింద కన్వర్ట్ చేసేసారనమాట ప్రజెంట్ గవర్నమెంట్ వాళ్ళు. సో దీనికోసం అని చెప్పేసి యాక్చువల్లీ ఏంటి అంటే ఏమన్నారు, దాట్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సోల్ మస్ట్ బి బ్లెస్సింగ్ హిమ్ ఫర్ రివోకింగ్ ఆర్టికల్ 370. ఆర్టికల్ 370 రివోక్ చేసినందుకు, జమ్మూ అండ్ కాశ్మీర్ని మెయిన్ ఇండియాతో ఇంటిగ్రేట్ చేసినందుకు అంబేద్కర్ గారు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు అనే పర్స్పెక్టివ్లో ఇతను అంటే పొలిటికల్ ర్యాలీస్లోని, మీటింగ్స్లోని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది, ఎస్పెషల్లీ కాంగ్రెస్ని క్రిటిసైజ్ చేస్తూ. ఓకే, దట్ కాంటెక్స్ట్ మనకు అనవసరం, బట్ ఇక్కడ వాట్ ఎవర్ బ్యాక్గ్రౌండ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఐ విల్ బి మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఎస్సీ స్టేస్ పిఎంఎల్ఏ ట్రయల్ అగేన్స్ట్ లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్. సో ఈ ఆర్టికల్ అంతా కూడా మనకు అనవసరం. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫ్రమ్ హియర్ ఈస్ పిఎంఎల్ఏ. పిఎంఎల్ఏ ఏంటి, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్. ఓకే మేడం, ఇంతకీ పిఎంఎల్ఏ అంటే ఏంటి, అంటే మనీ లాండరింగ్ అంటే ఏంటి? మనీ లాండరింగ్ అంటే ఏంటి అంటే ఏదైతే బ్లాక్ మనీ అనేది ఉంటుందో ఆ బ్లాక్ మనీని త్రూ ఇల్లీగల్ వేస్ ద్వారా, ఓకే, ఒకవేళ వైట్ మనీ కింద కన్వర్ట్ చేస్తే దాన్నే మనీ లాండరింగ్ అంటారు. అయితే ఇంతకీ బ్లాక్ మనీ అంటే ఏంటి? ఏదైతే ట్యాక్సెస్ పే చేయకుండా త్రూ ఇల్లీగల్ సోర్సెస్లోని ఎర్న్ చేస్తామో అలాంటి ఒక మనీని బ్లాక్ మనీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, సింప్లీ లైక్ డ్రగ్ ట్రాఫికింగ్ ద్వారా, ఓకే, డ్రగ్ ట్రాఫికింగ్ లేదా హ్యూమన్ ట్రాఫికింగ్ ద్వారా, ఇలాంటి ప్రాసెసెస్ ద్వారా ఏవైతే ఎర్న్ చేస్తామో అలాంటివి బ్లాక్ మనీ అంటారు. దాన్ని వైట్ మనీ కింద కన్వర్ట్ చేసే పద్ధతిని మనీ లాండరింగ్ అంటారు. సో గ్లోబల్ లెవెల్లోని ఇది ఒక పెద్ద ఇష్యూ కింద అయిపోయింది. అందుకోసమనే దీనికోసం ఇంటర్నేషనల్ లెవెల్లో వియన్నా కన్వెన్షన్ అనేది పాస్ చేశారు. ఈ వియన్నా కన్వెన్షన్ని బేస్ చేసుకొని ఇండియాలోని 2002లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ పిఎంఎల్ఏ యాక్ట్ని పాస్ చేయడం అనేది జరిగింది. ఈ పిఎంఎల్ఏ యాక్ట్ ద్వారా ఏంటి, ఏదైతే అంటే త్రూ ఇల్లీగల్ సోర్సెస్ ద్వారా ఎవరైతే అమౌంట్ అనేది ఎర్న్ చేస్తారో ఆ అమౌంట్ మొత్తం కూడా సీజ్ చేసి బ్లాక్ చేస్తారు. అండ్ ఎసెట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎసెట్స్ అన్నీ కూడా గవర్నమెంట్ హోల్డ్లోకి తెచ్చేసుకుంటుంది. అండ్ ఎవరైతే అలాంటి యాక్టివిటీస్ చేస్తారో ఆ యాక్టివిటీస్ అన్నీ కూడాను క్రిమినల్ ఒఫెన్సెస్ కింద పరిగణించడం కోసం అని చెప్పేసి అండ్ దీన్ని డీల్ చేయడం కోసం అని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి పవర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఈ యాక్ట్ అనేది పాస్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. సో ప్రెసెంట్ పిఎంఎల్ఏ కేస్ అనేది అంటే ఎస్పెషల్లీ కేరళలోనమాట ఒక పర్సన్ అంటే ఇతను లాటరీ కింగ్ అంటారు, శాంటియాగో మార్టిన్, అతని పైన కేసు అనేది రన్ అవుతుంది. సో ఈ కేసు అనేది స్టే చేయమని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యాక్చువల్లీ కేసు అనేది చేస్తున్నారు. సో దీనికోసం అని స్టే చేయమని సుప్రీంకోర్టు ఆర్డర్స్ పాస్ చేసింది ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ ఆన్ ద లైన్స్ ఆఫ్ లైక్ శాంటియాగో మార్టిన్ గురించి. ఓకేనా. సో దట్ ఈస్ వాట్ ఈ పిఎంఎల్ఏ గురించి. అండ్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్. వియన్నా కన్వెన్షన్ దేని గురించి ఎట్సెట్రా అనేది కూడా మీకు ఇంపార్టెంట్. సో అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అని చెప్పేసి ఈ ఆర్టికల్ని నేను చూస్ చేసుకోవడం అనేది జరిగింది. ఓకేనా. ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ. అండ్ ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. IIM
Indian Institute of Management, Ahmedabad, among world's top 25 for management studies, JNU ranked India's top university. సో ఇది గ్లోబల్ లెవెల్లో అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ గురించి ర్యాంకింగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో దీని ద్వారా ఏంటంటే ఎవరు ఎక్కడ చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి అనే విషయం అనేది, అండ్ స్టడీస్ ఏ విధంగా ఉన్నాయి, ఎంత ఆటోనమస్ ఉంది, ఎన్ని రీసెర్చ్ పేపర్స్ ప్రొవైడ్ చేశారు అనే బేసిస్ బట్టి ర్యాంకింగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. ఇండియాలోని టాప్ 25లోని ఓన్లీ ఒక్కటే మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్, అది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ అనమాట. Globally for business and management, and while the IIMs in Bangalore కానీ Calcutta కానీ ఈ రెండు కూడా టాప్ 50లో ఉన్నాయి. అండ్ దిస్ ర్యాంకింగ్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ బై QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అనమాట. అది నిన్ననే రిలీజ్ చేయడం అనేది జరిగింది. అండ్ JNU జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అనమాట, హైయెస్ట్ ర్యాంక్డ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా. ఏ కోవెటెడ్ ర్యాంక్స్ అనౌన్స్ బై ఈ క్వెరెలీ సైమన్స్. QS అంటే ద లండన్ బేస్డ్ హైయర్ ఎడ్యుకేషన్ అనలిటిక్స్ ఫర్మ్. ఇది బేస్డ్ ఇన్ లండన్. The university is ranked at 20th position globally for development studies. Development studies కేటగిరీలోని టాప్ 20 పొజిషన్లో ఉంది ఈ JNU యూనివర్సిటీ. అండ్ ద సవితా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్ ఇన్ చెన్నై ఈజ్ at 24th పొజిషన్ గ్లోబలీ ఫర్ డెంటిస్ట్రీ స్టడీస్. డెంటిస్ట్రీ రిలేటెడ్లోని సవితా ఇన్స్టిట్యూట్ చెన్నై బేస్డ్. అండ్ one of the biggest challenges faced by India is educational, providing high quality tertiary education in the face of exploding demand. This much was recognized by 2020's NEP. సో యాక్చువల్లీ ఇండియాలో ఏంటి అంటే ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి ఏంటి అంటే ఏదైతే డిమాండ్ ఉందో దాని బేసిస్ ఎడ్యుకేషన్ అనేది ఉండట్లేదు. సో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి 2020 NEP అనేది హెల్ప్ అవుతుంది. NEP అంటే ఏంటి? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనమాట. ప్రెసెంట్ ఏదైతే ఎడ్యుకేషన్ పాలసీ ఉందో ఆ సిస్టమ్ని చేంజ్ చేస్తూ NEPని క్రియేట్ చేయడం అనేది జరిగింది గవర్నమెంట్. అయితే ఇది మోడల్ పాలసీ, స్టేట్స్ పైన బేస్ అయి ఉంటుంది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏంటి అనేది. which set the ambitious target of 50% gross enrollment ratio by 2035. 2035 కల్లా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 50% అంటే కాలేజెస్ అవన్నీ కూడా జాయిన్ అయ్యేది. It should therefore provide some reassurance that the number of Indian programs featuring across 55 subject rankings and 5 broad cultural areas has increased this year from 355 to 454. ఇంకా ఇండియాలోని యాక్చువల్లీ సబ్జెక్ట్స్ కానీ కల్చరల్ స్టడీస్ కానీ అవన్నీ కూడా ఇంక్రీజ్ అయ్యాయి. బట్ స్టిల్ దేర్ ఆర్ మోర్ టు ఇంక్రీజ్ అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఆన్ ఏ బ్రాడర్ కాంటెక్స్ట్, ఏషియన్ రీజనల్ కాంటెక్స్లో ఇండియా సెకండ్ స్పాట్ వచ్చేసరికి యూనివర్సిటీస్ ర్యాంక్డ్, ట్రైలింగ్ ఓన్లీ చైనా 101 అండ్ హోల్డ్స్ ద 4th పొజిషన్ ఇన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ర్యాంక్డ్ ఎంట్రీస్. ఆఫ్టర్ చైనా 1041, Japan 510, South Korea 499. India ranks 5th regionally for the number of top 200 entries. So this is what India ranking and position. And ఇది ఏదైతే ఉందో ఈ డేటా అనేది మనకి GS2 పరంగా ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్లోని అండ్ GS1 పరంగా కూడా మనకి ఇన్ఫ్యాక్ట్ లైక్ జోగ్రఫీ బేసిస్లో కూడా మనకి హెల్ప్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ టుడేస్ పేపర్. చాలా వరకు కూడా అన్నీ కూడాను పొలిటికల్ కాంటెక్స్టే ఉన్నాయి. సో దాంట్లోని మనకి యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో ఏవైతే ఇంపార్టెంటో వాటిని కొన్నిటిని నేను చూస్ చేసుకోవడం అనేది జరిగింది. ఓకేనా? సో ఈరోజు క్లాస్ అనేది ఎండ్ చేసే ముందు డైలీ లాగా క్వశ్చన్ అనేది డీల్ చేయడానికి ట్రై చేద్దాం. బట్ బిఫోర్ దట్ నిన్న ఆన్సర్స్ ఎవరైతే రాశారో కింద కామెంట్ బాక్స్లో బోత్ ఆర్ ఫాల్స్ దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఎవరెవరైతే సి అనేది పెట్టారో ఐ అప్రిషియేట్ యూ ఆల్ ఆఫ్ ద స్టూడెంట్స్. అండ్ డైలీ రెగ్యులర్గా అనాలిసిస్ అనేది ఫాలో అవ్వండి. మీకు అలా హిందూ అనాలిసిస్ అంటే హిందూ పేపర్లోని ఎలా ఆర్టికల్స్ చూస్ చేసుకోవాలి అనేది మీకే ఆటోమేటికలీ అర్థమవుతుంది. ఓకే, బట్ బిఫోర్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన LTX క్లాసెస్ వాళ్ళు ఉగాది సెలబ్రేషన్స్లోని యూపీఎస్సీ ప్రిలిమ్స్ ప్యాక్ అనేది 10 కోర్సెస్ తోటి స్టార్ట్ చేస్తున్నారు. యూజువల్లీ 50,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది 25,000 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసరికి 15th April 2024 వరకు మాత్రమే. హిస్టరీ, జోగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, SNT, ఎన్వైర్న్మెంట్, CSAT, కరెంట్ అఫైర్స్, టెస్ట్ సిరీస్, NCERT ఫౌండేషన్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899955.
995553 ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి. అలానే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కూడా క్లాస్ 6 నుండి 12 వరకు కూడా ఆఫర్లో ప్రొవైడ్ చేస్తున్నారు. 10,000 రూపీస్ది 5,000కి ఎప్పుడు వస్తుంది, బట్ ఈ ఆఫర్ అనేది 15th ఏప్రిల్ వరకు మాత్రమే. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893885553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. సో క్వశ్చన్ ఆఫ్ ద డే వచ్చేసరికి కన్సిడర్ ది following statements. Article 370 talks about special status to Jammu and Kashmir. Okay. According to this article, J&K used to have a separate constitution. Which of the following are true? Or true? A, 1 only. B, 2 only. C, both. D, none. కింద కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ అనేది మెన్షన్ చేయండి అండ్ అలానే మెయిన్స్ ఆన్సర్ కూడా రాయడానికి ట్రై చేయండి. సో హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూర్ ప్రిపరేషన్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఏపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ ఎవరెవరైతే క్లియర్ చేశారో అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ యువర్ మెయిన్స్ ప్రోగ్రామ్. ఓకే, సో హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్.